మెడిప్లస్లో లొకేషన్ సర్ఛార్జీలట. మెడిసిన్ బిల్లులో వడ్డన దోపిడీ అంటూ కస్టమర్ల ఆగ్రహం. సోషల్ మీడియాలో బిల్స్ షేర్ చేస్తూ మండిపాటు. మెడిప్లస్లో లొకేషన్ సర్ఛార్జీలట. 8 పేజీలు ఉంది, ఒకసారి చూద్దాం. లొకేషన్ సర్ఛార్జీలు అంటే ఏందో ఒకసారి చూద్దాం. మెడిప్లస్ అనే మెడికల్ షాపులు అన్నీ కూడా ఉంటాయి. దాంట్లో కూడా స్కామ్ జరుగుతుందట. మనకేం తెలియదు, ఎంత బిల్లు వేస్తుందో బిల్లు కట్టేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఏది పడితే అది ఫస్ట్ గ్రీన్ అయితే ఏదది ఇగో ప్రముఖ ఫార్మసీ రీటైలర్ మెడిప్లస్ తీరుపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెడిసిన్ కొనుగోలుపై లొకేషన్ సర్ఛార్జీ వసూలు చేయడంపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. పట్టపగలే దోపిడీలా ఉందని బిల్లులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ లొకేషన్ సర్ఛార్జీలపై ఓ నెటిజన్ పోస్ట్ చేస్తూ కస్టమర్కు తెలియకుండా బిల్లులో ఈ లొకేషన్ సర్ఛార్జ్ ఫీజు ఎందుకు కలిపారు? కొన్ని నెలలుగా నేను మెడిసిన్ కొనుగోలు చేస్తున్నాను, కానీ ఈ ఛార్జ్ ఇప్పుడే కనిపించింది. రీఫండ్ కోసం కస్టమర్ కేర్కు కాల్ చేస్తే మెడిప్లస్లో ఆ పాలసీ లేదని చెప్పారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మరో నెటిజన్ పోస్ట్ చేస్తూ ఇటీవల నేను మెడిప్లస్ నుంచి మెడిసిన్ కొనుగోలు చేశాను. బిల్లో లొకేషన్ సర్ఛార్జ్ ఫీ అని కొత్తగా గమనించాను. ఈ ఛార్జ్ ఎందుకు వసూలు చేస్తున్నారు? దీనిపై స్పష్టత ఇవ్వండి అని మెడిప్లస్ ఎక్స్ ఖాతాకు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాను. ఈ ట్వీట్కు స్పందించిన మెడిప్లస్ దయచేసి మీ కాంటాక్ట్ నెంబర్ను మాకు పంపించండి, మా ఎగ్జిక్యూటివ్ త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తారు అని మాత్రమే రిప్లై ఇచ్చింది. ఈ సర్ఛార్జ్ ఫీజు వ్యవహారంపై ఎలాంటి వివరణ లేదు. సర్ఛార్జ్ ఎందుకు వేసిరో ఒకసారి మెడిప్లస్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సర్ఛార్జ్ కూడా అవసరమే లేదు, అసలు సర్ఛార్జ్ ఎందుకు వేయాలి?